అందరికీ నమస్కారం. గొడ్డల పార్టీ భాగవతం మరొకసారి బట్టబయలైంది. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా. ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఆ మద్య విధానాన్నే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రభుత్వ ఆదాయంని తన ఆదాయంగా మార్చుకుని ఆ రోజున భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు కొనియాడితే ఈయన పాలసీ మార్చి గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాళ్ళ అనుయాయులకి అందరికి కూడా దాంట్లో దోచిపెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని వేల మంది అతను దాహానికి మరి అనారోగ్యం పాలవడం, వేల మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీ వ్యాధులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి లంగ్స్ చెడిపోయి లివర్లు చెడిపోయి చాలామంది ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది ఒక అతిపెద్ద స్కామ్ అని చెప్పి దాదాపు 1500 కోట్ల పైనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు కోర్టులే మరి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇవాళ వాళ్ళందరినీ కూడా అరెస్టులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇవాళ 5 రాష్ట్రాలతో సంబంధం ఉంది ఈ లిక్కర్ ఏదైతే కల్తీ మద్యం ఈ జోగి రమేష్ చేసినటువంటి విధానం. అసలు లేబుల్సే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి లేబుల్స్ ప్రింట్ చేయటం,
మూతలు తయారు చేయటం, ఇవన్నీ కూడా ఒక 5 రాష్ట్రాలతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ ఎంక్వైరీలో మనకు తెలిసింది 5 దేశాలతో పెట్టుకున్నాడు ఆయన. 5 దేశాల్లో ఆయన యొక్క అవినీతి సామ్రాజ్యం. ఇవాళ వీళ్ళు 5 రాష్ట్రాల్లో దోపిడీ సామ్రాజ్యం. సాక్షాత్తు ఆర్టీసీ బస్సులు కూడా వీళ్ళు వాళ్ళ దోపిడీకి వాడుకున్నటువంటి విధానం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అందలు వెక్కిచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కల్తీ మద్యం స్కామ్ చేస్తే రేపు ఇంకేదో ఎక్కిస్తారని చెప్పి ఆశ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయించావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అస్థిరపరచాలి. ఇవాళ చూసాం పాస్టర్ది, ఏదైతే పాస్టర్ది కూడా ఇవాళ బయటకు వచ్చింది. అంటే కులాల మధ్యన మతాల మధ్యన కూడా చిచ్చు పెట్టే కార్యక్రమానికి చేస్తే అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. వాస్తవాలు ఎవరు కూడా ఎక్కడా కూడా దాగే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ లిక్కర్ విధానం మీద, మీరు చేసినటువంటి విధానం మీద జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ మీద, దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వగలరా? ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? గత మద్యంలో స్కామ్ కానీ, ఈరోజు కల్తీ మద్య విధానం కానీ, ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి లింక్ అయి ఉన్నాయా? ఈ లింక్ అయిన కారణంగానే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు, నాకు అధికారం కావాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ మొత్తం కూడా ఈ భాగవతం మొత్తం సిట్ వేసాం. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు డీటెయిల్డ్గా దీన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ దీనికి రూట్స్ ఉన్నాయి, ఎవరు దీని కారకులు ఉన్నారు, మొత్తం కూడా తయారు చేసి ఛార్జ్షీట్ వేసినటువంటి విధానం చాలా స్పష్టంగా డీటెయిల్గా వీళ్ళు కుట్రలు బట్టబయలైనాయి. ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తులు కుట్రలు చేస్తూ ఉంటే మన రాష్ట్రం నష్టపోతుంది, మన రాష్ట్ర పరువు ప్రతిష్టలు నష్టపోతాయి, ప్రజల ప్రాణాలు పోతాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి రక్త పిశాచి లాంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలు చిత్తుగా ఓడగొట్టినా ఇంకా ప్రజల్ని పట్టి పీడించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ కుట్రలు, ఈ దుర్మార్గాలు ఇంకా కొనసాగటానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టినా సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి రోడ్లెక్కి బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలా? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీ ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాము. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా టోటల్ ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి ప్రారంభమవుతుందో చివరి వరకు ట్రాక్ చేసే విధానాన్ని పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ప్రతి 3 బాటిల్స్కి 1 బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగారా? ఆ రోజునే మేము యాప్ తీసుకొచ్చాం, ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎక్కడైనా మీరు ట్రాక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక కల్తీ మద్యం బాటిల్ ఉన్నా దాన్ని సీరియస్గా తీసుకునే దానికోసం మేము చెప్తే 1 బాటిల్ కూడా మీరు చూపించలేక, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా మాట్లాడంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన కాదా?
ఒకసారి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం లేకుండా చేశాం. పక్క రాష్ట్రాల నుంచి ఎటువంటి కల్తీ మద్యం కూడా మనకు రాకుండా, మీరు చేసిన కారణాల వల్ల కొన్ని బ్రాండ్స్ మన రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు. ఆ రోజున ఈరోజు అన్ని బ్రాండ్స్ను కూడా అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. ఈరోజు ఒక బెస్ట్ పాలసీ ఇస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యం, అసలు బీర్నే అవైలబిలిటీ లేకుండా చేశారే, బీరు బ్రాండ్సే లేకుండా చేశారే రాష్ట్రంలో. ఇవాళ అవన్నీ కూడా అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకుండా, ఇటు ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఈరోజు ఒక పక్కన నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే జోగి రమేష్ లాంటి వ్యక్తులు అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని మనం అందరం కూడా సంఘటితంగా ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కుట్రల్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు మరొకసారి వాళ్ళ యొక్క నైజాంని, వాళ్ళ యొక్క విధానాల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.